అది ఎగ్జామ్ రద్దు చేసింది ప్రిలిమ్స్. అవును దాని మీద సుప్రీం కోర్టు కాదు కదా, ఇంటర్నేషనల్ కోర్టు కూడా పోతారు గవర్నమెంట్. పోతుంది. ఇప్పుడు గ్రీన్ బెంచ్ ఉంది కదా, ఆల్రెడీ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్ కదా అది. సీజే కోర్టులో అప్పీల్ చేస్తారు, రిట్ అప్పీల్. వీళ్ళు అవసరం లేదు కదా సార్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే రామ్కి ఒక న్యాయం, నిరుద్యోగులకు ఒక న్యాయమా? ఇప్పుడు వాళ్ళు నువ్వు అన్యాయం చేసినామని పోయినరు, ఒకసారి ఒక జడ్జి చెప్పిండు, అయిపోయింది. ఇప్పుడు రామ్కి విషయాన్ని కాకుండా ప్రభుత్వాన్ని నష్టపోయినా కానీ నేను అప్పీల్కి పోను, నేను చెప్పాను, నాకు పని లేదు, నాకు అవసరం లేదని నువ్వు కూర్చో అన్ని మూసుకొని కూర్చున్నావు. మరి నిరుద్యోగుల విషయాలు కసెందుకు అంత పగెందుకు పడతావు? పగ అంటే ఇప్పుడు అది దాంట్లో ఏముంది, నిరుద్యోగులు ఎలక్ట్రాల్ బాండ్స్ ఇవ్వలేదు కదా మాకు. నిరుద్యోగులు ఎలక్ట్రాల్ బాండ్స్ ఇస్తే అప్పుడు ఆలోచిద్దాం. ఇంత నిరుద్యోగులారా ఎలక్ట్రాల్ బాండ్స్ ఇస్తే మనకు కూడా అప్పీల్కి పోరంట. అది ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఇండల్జింగ్ దట్స్ ఇల్లీగల్ ప్రాక్టీసెస్ బై ది గవర్నమెంట్స్, బై ది పార్టీస్. జుడిషియరీ ఆల్సో వెరీ ప్లేయింగ్ లిమిటెడ్ రోల్. అవును. ఇప్పుడు ఏం చేస్తారు, ఇందులో లక్కునెస్ ఏమన్నాయి, క్లాస్ ఏమన్నాయి చూడటానికి ఆయన బాగా బిగించి రామరాజేశ్వర సోలిసిటర్ జనరల్ చేశాడు, బ్రహ్మాండంగా రాసి ఉంటాడు ఆర్డర్. ఏదో తాత్కాలిక స్టేజ్ వచ్చినా కూడా ఉపయోగం లేదని నిలబడి కేసితే. కానీ వీళ్ళు వెళ్తారు, షేమ్లెస్ వెళ్తారు, వీళ్ళు వెళ్ళేసి ఇరగ తీసే మాటలు చెప్తారు అక్కడ. అంతే, వీళ్ళ మీద బలహీనల మీద. ఇప్పుడు నేను మీకు 1994 లో చిన్న అంటే కొద్ది ఇసుకించుకోండి ఏనండి, 89 లో నోటిఫికేషన్ ఇచ్చాడు ఎన్టీ రామారావు గవర్నమెంట్ దిగిపోయే ముందు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 భారీ నోటిఫికేషన్ ఇచ్చాడు, ఆపి ఇస్తే అక్కడ ఇచ్చి మళ్ళీ పని చేసేది ఏంటంటే తెలుగు మీడియానికి ఒక 10-15%, 7% నాకు గుర్తులేదు, ఈ వెయిటేజ్ అని చెప్పి ఒక జీవో కూడా పాస్ చేశాడు. చాలా మంది ఉస్మానియా సీట్లు ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళు కూడా మా తెలుగు మీడియం క్లెయిమ్ చేసుకోవడం. 7% అంటే మంచి మార్కులు కవర్ అవుతాయి కదా ఆ టఫ్ కాంపిటీషన్ లో. ఆ వెయిట్ రాశాడు. రాసిన తర్వాత 94, 93 డిసెంబర్ కి ప్రాసెస్ పూర్తయి ఇంటర్వ్యూ కాల్ లెటర్లు వచ్చినాయి. వచ్చేటప్పటికి ఇక్కడ ఐఏఎస్ గ్రూప్ 1 ల్యాబ్ ఏం చేసిందంటే ట్రిబ్యునల్ లో, అప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ లో లేకుంటే హైకోర్టులోనూ ఛాలెంజ్ చేశారు దాన్ని. అసలు ఇంగ్లీష్ మీడియం కి తెలుగు మీడియం కి అసలు పార్టీ ఏంటి, అది బయాస్డ్, ఈ జియో ఇష్యూ చేయడం ఏంటని ఛాలెంజ్ చేశారంట. ఛాలెంజ్ చేస్తే జీవోని కొట్టేసింది ఉపేంద్రలాల్ వ్యాగ్రే అని ఒక ఆయన ఉండే. ఆయన చేసిన తర్వాత నేను ఆ ఉద్యోగాల పిచ్చిలో లేను కాబట్టి వీళ్ళు ఎవరో మెరిట్ మా ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 సెలెక్ట్ డిస్కస్ చేసే లాస్ట్ రోజు చాలా మంది ఉండేవాళ్ళు, అందులో తల కూర్చోండి కాదు. ఒకరోజు మెస్ నుంచి వస్తుంటే ఇప్పుడు హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ ముకుంద్ రెడ్డి ఉన్నాడు కదా, ముకుంద్ రెడ్డి వచ్చి సార్ ఇప్పుడు మేము మాట్లాడుకోవడం కూడా జరలా, ఇది ఏం చేయాలంటే ఒకసారి మీ లెఫ్ట్ ఎమ్మెల్యేలతో మాట్లాడి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేదా 302 సెక్షన్ ఏదో చెప్పాడు అసెంబ్లీలో రీచ్ చేయాలి సార్, ఇట్లా ఆ జీవో మీద మాకు చాలా అన్యాయం జరుగుతుంది. నేనేమన్నానంటే అది మీకు ఎందుకు ఆ జీవో ఎవరు ఇచ్చారంటే ఎన్టీ రామారావు ఇచ్చాడు అన్నాడు. మరి ఎన్టీ రామారావు అడగొచ్చు కదా అంటే, అబ్బాయి ఎన్టీ రామారావు ఎవరికి అపాయింట్మెంట్ ఇయ్యడు, దాని సంగతి మనం పట్టించుకోవట్లేదు, గండిపేటలో ఉన్నాడు అని చెప్పుకొచ్చాడు. చెప్తే మేము అసలు జనరల్ నేను పట్టించుకోను కానీ ఏంది వీళ్ళంతా అడిగారు, అంత 4-5 పోగారు అడిగేసి అందరు ఈ మేధావులు. సరే రేపు పొద్దున్నే అక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్ కి వెళ్దాం అని చెప్పి ముందు మనకు అసలు పరిచయం లేదు వీళ్ళు ఎవరు కూడా. ఒక స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు 1-2 ఉన్నారు. నేను వెళ్ళి ముందు నర్రా రాఘవరెడ్డి గారి దగ్గర మహానుభావుడు చనిపోయాడు, ఆయన దగ్గర ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు, ఆయన చెంగుమని కూర్చుని దూకాడు, నేను ఎందుకు పెట్టుకుంటానని. ఆ తర్వాత బోడేపూడి వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళాం. ఆయన ఏం సెలవు ఇచ్చారంటే, సార్ నేను అసెంబ్లీలో బిఎస్సిలో అసలు మనకేం అవకాశం ఇట్లేదు, కోట్ల విజయభారతి రెడ్డి గారి చీఫ్ మినిస్టర్ ఆయన కొడుకుని ఆ గబ్బూర్ వాళ్ళు కొట్టారు ఎక్కడ కర్నూలు పేపర్ మిల్ గొడవల్లో, నా కొడుకునే కొడతారా, మీకు అపాయింట్మెంట్ నేను ఆయన తిప్పుతున్నాడు కాబట్టి అది ఏదైనా ఉంటే మీరు తెలుసుకున్నాను. అంతా ఆయన కుమారుడు వచ్చాడు బయటికి, నేను ఇంగ్లీష్ మీడియంలో చదివా తెలుగు మీడియంకి ఇవ్వడం అన్యాయం అన్నాడు ఆయన. ఇంకా సరే అని చెప్పి మేము ఆ మాట చేతకాని విషయాన్ని చెప్పుకోవడానికి కొంచెం బాధ అనిపించి కాముకుంటే వీళ్ళు మళ్ళీ వచ్చారు, సార్ ఏం చేశారు అని. మేము ఈ విషయం డిస్క్లోజ్ చేయకుండా సరే రేపు మాట్లాడదామని అనుకుని ఆ తెల్లవారి పొద్దున్నే తిన్నగా కోట్ల విజయవాడ గారి దగ్గరికి ఒక ఆటో తీసుకుని వెళ్ళిపోయి యూనివర్సిటీ నుంచి 50 రూపాయలు ఖర్చు పెట్టుకుని వెళ్తే అక్కడ ఎవరో నిజంగా సీఎం అనే కానీ పాపం ఎవరో లేరు జనం. ఆయన ఎక్కడ అప్పుడు గోల్కొండలో పోలీసులకి వీళ్ళకి ఎవరికి మిలిటరీ కొట్లాట జరిగిందని చెప్పి లా అండ్ ఆర్డర్ రివ్యూ పని మీద ఉన్నారు. సార్ కలవచ్చు 2 విషయాలు చెప్పారు. కాదరు పిల్లైన 2 ఉన్నారు ఓఎస్డీలు. సరే మేము కలిస్తే కలుస్తాం లేకపోతే లేదని చెప్పి ఒక 15 గంట తర్వాత నేను నా పేరుతో సీట్ రేసి పంపించా. వెంటనే పాపం పిలిచారు ఆయన.
పిలిచిన తర్వాత నలుగురు నాతో ఉన్న వాళ్ళు సార్ నమస్తే అని వెళ్ళిన తర్వాత కూర్చున్న తర్వాత ఏం కావాలన్నాడు. ఇది తెలుగు మీడియం వెయిటేజ్ సమస్య సార్, ఇది అన్యాయం ఎంతమంది జరుగుద్ది అంటే 1,00,000 మంది జరగవచ్చు అన్న ఉత్తనే ఉత్తిమాట. వెంటనే నేను బెల్ కొట్టాడు, ఫైల్ పుటప్ చేసి మీ యూనివర్సిటీ రాబట్టి ఈ స్టూడెంట్స్ మాకు చెప్పారు మీరు ఏం చేశారు కానీ ఫైల్ సెక్రటరేట్ నుంచి ఆగమేఘాలం ఢిల్లీకి వెళ్ళిపోయింది, అప్లై సుప్రీంకోర్టుకి వేశారు. సరే సుప్రీంకోర్టు కొట్టేసింది, జియో చేయాలో మీరు చట్టం చేసుకోండి తెలుగు మీడియం వెయిటేజ్ కావాలంటే. ఇట్లా ఉంటాయి ఈ గవర్నమెంట్ పనులు. ఇది ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు తరాన్ని తెలియదు కదా. పెద్దోనికి ఒక న్యాయం ఉంటది, చిన్నోళ్ళకు న్యాయం, రామ్కి ఒక న్యాయము, నిరుద్యోగులకు ఒక న్యాయం. కావాలన్నా కూడా న్యాయం జరగలే. తెలుగు మీడియం అనే వెయిటేజ్ జియో చేసిన పెద్ద మనిషి తర్వాత చీఫ్ మినిస్టర్ అయ్యాడు, ఆయన కూడా పట్టించుకోవాలి. వీళ్ళకి ఏంటంటే దాని మీద కమిట్మెంట్ తక్కువ, అంతే, పవర్లు ఎక్కువ. ఏదో చేసిండ్రు, మేము అసలు మాకేం పని, మేము వెళ్ళి ఆ చీఫ్ మినిస్టర్ దగ్గర ఈ పని తీసుకెళ్లి అక్కడ ఎక్స్పోజ్ కావాలని అవసరం లేదు. మేము దాని కవరేజ్ ఏ పేపర్ లో కూడా రాయించుకోవాలి. పక్కా వాస్తవాలు ఇవన్నీ 30 సంవత్సరాలు 31 సంవత్సరం కింద మాట. ఇట్లా ఉంటే ఇప్పుడు ఈ విద్యార్థులు ఉద్యమాలు చేసినా జరిగే పనులు అయితే అక్కడ ఎటువంటి అక్రమాలు జరిగిపోతూనే ఉన్నాయి. వీళ్ళు ఎవరు ఆపలేరు, చూడలేరు, ఇప్పుడున్న పరిస్థితులు అసలు చూడలేరు. ఒకటి ఏమైందంటే ఈసారి ఇన్ని రోజులు తెలంగాణ ఉద్యమంలా కీలకంగా వీళ్ళ పాత్ర పోషించిండ్రు, ఆత్మహత్యలు చేసుకుండ్రు, అన్ని జరిగినాయి. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం 2016 పేపర్ లీక్ అయినా 22 లీక్ అయినా మౌనంగా భరించిండ్రు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మెల్లమెల్లగా, ఎందుకంటే వీళ్ళకి కూడా వీళ్ళ క్యాంపెయినింగ్ చేసి గెలిపించింది కదా, మెల్లమెల్లగా ఇప్పుడు తిరుగుడు స్టార్ట్ అయింది. నెక్స్ట్ టైం మాత్రం 101% సార్ నిరుద్యోగులు భర్తలు అనుకుంటారు కంపల్సరీ తెలంగాణ. ఆ స్థాయి వస్తే సంతోషిస్తాం మనం. ఆ చైతన్యం ఉండి నిజం గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తే ఏ రోజుకి ఆ రోజు అసలు టైట్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఐసోలేటెడ్ గవర్నమెంట్స్ ఇప్పుడు ఈ సెక్యూరిటీ మధ్య ఉండిపోతున్నారు, 100 మంది పోలీసు బందోబస్తులు ఉంటున్నాయి. ఎవడు చేసినా కూడా ఉద్యమం ఏమైతుంది, నిష్ఫలం అవుతుంది. అది ధర్నా చౌకులకి వెళ్ళి ధర్నా చేసినా పట్టించుకోడు ఎవడు. ఒక తిరుగుబాటు ఒక టైం వస్తుంది సార్, మీరు ముందు చెప్పిన చూస్తారు. మొన్న నాడు శ్రీలంక, నేడు నేపాల్, రేపు ఏంది అంటే ఒక సాచురేషన్ పాయింట్ దాటితే సార్ మీకు మనం ఏమాపుతాం చెప్పండి ఎవరైనా ఒకసారి. ఆ పీక్ లోకి వెళ్ళటానికి యూత్ మొత్తం పార్టిసిపేట్ చేయాలా. అక్కడ యూత్ కి ఉద్యోగాలు, ఇక్కడ మన యూత్ కి ఏమైందంటే ఆ సాఫ్ట్వేర్ జాబులు ఉండడంలో ఒక మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందులో అబ్జర్వ్ అయిపోయారు. ఈ గవర్నమెంట్ ఉద్యోగులు అనేది చాలా లిస్ట్ పార్ట్ ఉంటుంది. ఈ లిస్ట్ పార్ట్ ఏం చేసినా కూడా ఏమైంది, ఇది ఈజీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏం చెప్తే వాళ్ళు ఏముంది ఒక రోజు పొంగులే పాల పొంగు, ఒక మీడియా కవరింగ్ లేకపోతే ఏమి ఉండదు అంటే మీడియాని కంట్రోల్ చేశారంటే అయిపోద్ది అనే ఒక ఆలోచనకు వచ్చారు. ఇప్పుడు ఇక్కడ మన ఏంటంటే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే విప్లవం కాదు, క్వశ్చనింగ్ అనేది ఉంటే చాలు. అంతే, క్వశ్చనింగ్ ఎనాలిసిస్. నీకు ఇప్పుడు ఇన్నిసార్లు నిజంగా దరిద్రపు గ్రూప్ 2 గ్రూప్ 1 ఇప్పుడు ఈ మధ్యకాలంలో 3 సార్లు 4 సార్లు క్యాన్సిల్ అవటం. 4 సార్లు సార్ క్యాన్సిల్ అయిందంటే ఒకసారి ఇంకోసారి రెక్టిఫై చేయాలి కదా వాళ్ళు కనీసం తప్పులు. ఎందుకు చేయట్లేదంటే ఆ గ్రూప్ అసలు ఆ గ్రూప్ 1 ఏపీఎస్సి టీజీపీఎస్సి అనేవి బాగా కరప్టెడ్ అన్నట్టే కదా, హై కరప్ట్. అప్పుడు యూపీఎస్సీ 91 లో ఒకసారి ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, మీకు తెలుసా? యూపీఎస్సీ ప్రిలిమినరీ, అసలు యూపీఎస్సీ అనేది చాలా ఫుల్ ప్రూఫ్ చాలా పర్ఫెక్ట్ ఉండదని అందరు నమ్ముతారు. 91 లో ఒకసారి ప్రిలిమినరీ క్యాన్సిల్ చేశారు చంద్రశేఖర్ ప్రధానమంత్రి. పివి నరసింహ రాలేదు, మేలో జరిగింది, జూన్ లో క్యాన్సిల్ చేశారు. అట్లా ఏంటంటే దేనిని నమ్మే పరిస్థితి లేదు. రిక్రూట్మెంట్ బోర్డులు ఆర్ఆర్బి గానీ బిఎస్ఆర్బిలు గానీ ఎస్ఎస్సీలు గానీ అయిపోతున్నాయి. ఈ హై లెవెల్ ఏంటంటే నా మంత్రి ఇప్పుడు ఒక పెద్ద మినిస్టర్ ఉంటాడు, నా అల్లుని ఐఏఎస్ చేయాలంటే ఖచ్చితంగా కోటా ఉంటది. ఇట్లా ఈ గ్రూప్ 1 లో కూడా ఎమ్మెల్యేల చుట్టాలు, వీళ్ళు గ్రూప్ 2 లో ఎమ్మెల్యేల చుట్టాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు గతంలో. ఒక 10-5% ఖచ్చితంగా ఎక్స్క్లూజివ్ వీళ్ళు కోటా అలాట్ అవుతుంది. ఇప్పుడు దాన్ని ఎవడో ఎట్లా ప్రివెంట్ చేయాలంటే కోర్టులు బాగా యాక్ట్ అవుతాయి, ఇంతకుముందు అయ్యే కావు. 4 సార్లు క్యాన్సిల్ చేసినాయి. దాని చూసారు వీళ్ళు బుద్ధి తెచ్చుకోవట్లా. బుద్ధి తెచ్చుకొని ఆ తప్పులు జరగకుండా చేయటం అనేది పెద్ద పని కాదు. అంతా ఆన్లైన్ సిస్టమ్ కొత్తగా చేసి ఏదో వచ్చింది కదా. ఇప్పుడు వచ్చిన నిన్న వచ్చిన జడ్జిమెంట్ మీద సార్ వీళ్ళు అప్పీల్ కి పోకుంటే బుద్ధి వచ్చినట్టే, అప్పీల్ కి పోతే బుద్ధి రానట్టే. ఖచ్చితంగా పోతారు. ఖచ్చితంగా పోకుండా ఉంటే వార్త రొటీన్ అది. ఇప్పుడు అడ్వకేట్ జనరల్ లేదా అడిషనల్ అడ్వకేట్ జనరల్ చేసి సలహాలు అయ్యే కదా. ఏముంది వాళ్ళకి నష్టం ఉంది, బిల్లులు రావాలి, బిల్లులు రావాలంటే కేసులు వేయాలి.
గవర్నమెంట్ ఇంట్రెస్ట్ కంటే ముందు ఇంట్రెస్ట్ అది కాదు సార్, గవర్నమెంట్ అడ్వకేట్లు కాదు, ప్రైవేట్ వాళ్ళు కూడా పట్టుకొచ్చింది మన టీజీపీఎస్సి మరి అది బయటకెళ్ళి, అంటే సుపారీ అడ్వకేట్లు డ్రామా చేసాదిన్నాడా డ్రామా ఎవరన్నా బయటకెళ్ళి కూడా పట్టుకొచ్చిండ్రు. ఆయన డ్రామా చేసాదిన్నాడు. ఇప్పుడు కేసీఆర్ కూడా ఏదో కేసులో ఉన్నట్టున్నాడు. అట్లా సార్, డ్రామానో దామా ఏదో వలుకుద్ది. ఆయన రిటైర్డ్ జడ్జి, ఆయన అసలు హైకోర్టులో చేయకూడదు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే హైకోర్టు రిటైర్ అయిన జడ్జి హైకోర్టులో చేయకూడదు, సుప్రీంకోర్టులోనే. ఆయన అయితే రిటైర్ అయిన జడ్జి అని నేను అనుకున్నా, అది చేసిన నాలెడ్జిలో. మరి ఆయన సుప్రీంకోర్టులో చేసినోడు హైకోర్టుకు రావడం అంటేనే ఒక దరిద్రం. మరి ఈ కేసులో వచ్చి రిప్రజెంటేషన్స్ ఇప్పుడు ఈ టీజీపీఎస్ లో ఆయనే పార్టిసిపేట్ చేశాడా? నాకు పేరు తెలియదు సార్, నాకు పేరు తెలియదు. మరి ఎవరు వచ్చినా కానీ ప్రైవేట్ కి తీసుకొచ్చి పెట్టిందని వాళ్ళే వస్తారు. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఈ రామ్కీ కౌన్సిల్ ఉన్నాడు కదా, ఆయన కూడా తెలంగాణ ఎగ్నిస్ట్ గా తెలంగాణ పోయే వరకు కూడా వెళ్తుంటాడు చాలా కేసులు. ఇప్పుడు హెచ్సియు కేసులో ఇప్పుడు అంతకుముందు తెలంగాణలో హెచ్సియు ఎగ్నిస్ట్ కూడా గవర్నమెంట్ ఎగ్నిస్ట్ కూడా రిపేర్ చేశాడు. ఏదో పిల్లు ఏదో ఉంటే ఆ పిల్లు సుప్రీంకోర్టు అంటే పట్టించుకోండి సుమోటో యాక్ట్ అయింది కాబట్టి ఎంత ఎట్లా ఉందంటే అసలు ఆడే వీడియో అపోజిషన్ లేదు, రూలింగ్ లేదు, నెక్సెస్ బిట్వీన్ ఆల్ ది పార్టీస్. ఈ పబ్లిక్ ఏమో ఇప్పుడు ఐసోలేటెడ్ ఓట్లు వరకే తప్ప రోల్ ఎక్కడ కనపట్టలేదు. ఉద్యమాల్లో చేసినా పట్టించుకోవడం లేడు, కోర్టులో చేసినా పట్టించుకోవడం లేడు. బాగా దాని మీద వీక్ అయిపోయింది వ్యవస్థ. వీళ్ళకి నైతిక విలువలేనే. ఇప్పుడు అక్కకి అసలు ఈ క్విడిప్రో కో నువ్వు ఇవాళ కేసు స్టార్ట్ చేసినప్పుడు నువ్వు తీసుకున్న ఎలక్ట్రల్ బాండ్స్ ఎందుకు తీసుకున్నావు ఒక సమాధానం చెప్పి. ఎన్ని పేర్లు ఊర్లొద్దు. నువ్వు 2022లో నీ ఎన్ని ఉన్నాయి, కోటి లెక్క ఎన్ని వచ్చినాయి ఏసీసీకి? ఎన్ని హైదరాబాద్ నుంచి వెళ్ళినాయిగా. ఎందుకు తీసుకున్నావు నువ్వు హైదరాబాద్ నుంచి? ఏ లాభాపేక్ష లేకుండా, ఎటువంటి రిటర్న్స్ లేకుండా ఆడు అప్పులు తెచ్చో లేకపోతే మోసం చేసి సంపాదించిన డబ్బులు నీకు ఎందుకు ఇచ్చాడు? ఒకటి సార్, ఈ ఎలక్ట్రాల్ బాండ్స్ సంబంధించి ఒక పెద్ద కేసు నేను హైకోర్టులో అనే వివరాలు చెప్పలే, ఇప్పుడే చెప్పా. ఒక మొదటి వాళ్ళైనా చెప్తా. హైకోర్టులో చేసిన సార్, చాలా పెద్ద కేసు పెట్టిన ఎలాంగ్ విత్ ప్రూఫ్స్. దీని మీద ఖచ్చితంగా నెక్స్ట్ ఒక డిబేట్ పెడదాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. మిత్రులారా, ఇది ఇప్పుడు క్విడ్ ప్రో ఏంటంటే ఇప్పుడు ఏసీబీ అంబాసిడర్ ఉన్నారు. మీరు అంబాసిడర్ క్విడ్ ప్రో గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు. ఈరోజు ఫార్మా ఈ రేస్ వల్ల హెచ్ఎండిఏకు 75 కోట్ల నష్టం వచ్చింది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి ఇటీవల సుప్రీంకోర్టుకు మేము ఆల్రెడీ రాసిచ్చినామని 75 కోట్లు రామ్కి అంటే ఇప్పుడు వడ్డీతో సహా 2028నే ఆయన అండర్టేకింగ్ రాసిచ్చిండ్రు. మరి ఇప్పటికి ఎన్ని పైసలు రావాలి? ఆయన దగ్గర ఎందుకు వసూలు చేస్తలేరు? ఆయన దగ్గర మరి ఎందుకు అప్పీల్కు పోలేదు? ఒకటి, ఎందుకంటే ఆయన ఎలక్ట్రాల్ బాండ్స్ ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీకి. ఎవరి ద్వారా ఇచ్చిండ్రు? చెన్నై గ్రీన్ వుడ్ సంస్థ ద్వారా, ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఇచ్చి. ఇది ఎక్కడ ఉన్నది? రామ్కి ఆఫీసునే ఉన్నది. ఈరోజు రామ్కి చాలా ఆక్యుపై చేసింది హైదరాబాద్ను, తెలంగాణ చాలా వరకు ఆక్యుపై చేసింది. పెద్ద పెద్ద వర్కులు, కాంట్రాక్టులు అన్నీ కూడా ఈరోజు వాళ్ళే నెంబర్ 1. రెండవది, ఇప్పుడు రామ్కి మీద మనం బాగా అర్థం చేసుకోండి మిత్రులారా, రామ్కి మీద అప్పీల్కి పోలే కదా. ఇది ఎట్లయితే కానీ అప్పీల్ చేయలే కదా, మార్క్స్ అయింది, దీని మీద అప్పీల్ అయ్యే కదా. ఇప్పుడు గ్రూప్ 1 మీద నిన్న హైకోర్టు ప్రభుత్వానికి సింగిల్ బెంచ్ ఇది ప్రిలిమ్స్ రద్దు చేసినట్టు ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చే పైసలు మాకు అవసరం లేదు, మేము అప్పీల్కి పోమని పోకుంటున్నారు. మరి నిరుద్యోగుల దానిపైన మీరు అప్పీల్కి పోవద్దు కదా. అశోక్ సార్ ఏమంటాడంటే, అశోక్ గారు అంటే అడ్వకేట్ అశోక్ గారు, ఆయన ఏమంటాడంటే మరి నిరుద్యోగులు ఎలక్ట్రాల్ బాండ్స్ ఇయ్యరు కాబట్టి వీళ్ళ మీద పోతారు అని ఆయన అంటాడు. నిరుద్యోగులు ఎలక్ట్రాల్ బాండ్స్ ఇయ్యరు కాబట్టి వీళ్ళు పోతారు అంటారు. అసలు ఎలక్ట్రాల్ బాండ్స్ అనేది అనైతికం, ఇది ఏదో లాభం ఇయ్యనికే ఇది ఇచ్చినట్టు అని చెప్పేసి ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇవన్నీ వాపస్ ఇచ్చేయమని అన్నారు. మరి ఇవన్నీ పార్టీ వీళ్ళంతా వాపస్ ఇచ్చిండ్రా? రామ్కీకి కాంగ్రెస్ పార్టీ వాపస్ ఇచ్చిందా? లేకుంటే హిమాచల్ ప్రదేశ్లో ఉన్నోళ్ళు ఋత్విక్ కంపెనీ ఏదో సీఎం రమేష్ది, ఆయన దానికి వాపస్ ఇచ్చిండ్రా ఎలక్ట్రాల్ బాండ్స్? ఈరోజు మేఘా కృష్ణారెడ్డి 150 కోట్ల ఎలక్ట్రాల్ బాండ్స్ వాపస్ ఇచ్చిండ్రా? అంటే ఇది ఒక్కొక్క తీరుగా ఒక్కొక్క విధంగా పోతుంది. లేటెస్ట్గా ఏంటంటే ఇప్పుడు ఫార్ములా ఈ రేస్లా ఈయన కేటీఆర్ క్విట్ ప్రో పాల్పడ్డది చేసినారంటే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ 100% జరిగింది.
రాఘవ కన్స్ట్రక్షన్స్, మెగా కన్స్ట్రక్షన్స్ కేక్ కట్ చేసుకున్నారు అన్నీ. ఈ వివరాల మీద నేను మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా నేను మీ ముందుకు వస్తా. ఈరోజు ఏందనంటే ఒకటి, నేను అసలు అవినీతి పైన తెలంగాణ ఎటుపోతుంది,